భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిసిసి కార్నల్ చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధన్ని మధుకర్, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తుమ్ల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, టీపీసీసీ సభ్యులు నస్పూర్ పట్టణ ఇన్ఛార్జి నూకల రమేష్ తో పాటు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నగేష్ అన్నారు నమస్కారం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సిసిసి కార్నర్ రాజీవ్ చౌక్లో నేటి రోజున స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో మరి ఇందిరాగాంధీ గారు కావచ్చు, దానికంటే ముందు నెహ్రూ గారు కావచ్చు, తర్వాత రాజీవ్ గాంధీ గారు కావచ్చు, పేద ప్రజల అభ్యున్నత కోసం పాటుపడి మరి ప్రాణాలు అర్పించిన కుటుంబం ఈరోజు రాజీవ్ గాంధీ గారి కుటుంబం. అలాంటి కుటుంబంలో చాలామంది పేదవాళ్లకు ఏదో రకంగా మేలు జరగాలనే ఒక మంచి సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నీ కూడా భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ వైపు చూసే విధంగా మరి వారు చేసిన సేవలు మర్చిపోలేనివి. అదేవిధంగా 21 సంవత్సరాల ఓటు హక్కును మరి యువత ద్వారా ప్రజాప్రతినిధులు ఎన్నుకునే దిశగా మరి యువత కీలకమని భావించి 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఇచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారిని. అదేవిధంగా ఇంటర్నెట్ సేవల్ని కూడా భారతదేశానికి పరిచయం చేయించి ఆ ఇంటర్నెట్ టెక్నాలజీ ద్వారా నేటి రోజున ఎన్నో అద్భుతమైన పరికరాలతో మరి దేశంలో ఉన్నటువంటి విభిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంటర్నెట్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. దానికి కూడా మూల కారణం రాజీవ్ గాంధీ గారు. అంతేకాకుండా వారి కుటుంబంలో 2004లో కావచ్చు, 2009లో కావచ్చు, మరి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి మేము ప్రధానమంత్రి కాకుండా ప్రజాసేవలో ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా పూసిన వారికి ప్రధానమంత్రి అవకాశం కల్పిస్తామని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారికి కూడా వారు ప్రధానమంత్రి త్యాగం చేసి వారు ప్రధానమంత్రి అవకాశం కూడా కల్పించిన గొప్ప కుటుంబం మరి రాజీవ్ గాంధీ గారి కుటుంబం. అలాంటి కుటుంబంలో పుట్టిన ఇప్పుడున్న రాహుల్ గాంధీ గారిని భావి ప్రధాని చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ చేస్తున్న నష్టాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి ఖచ్చితంగా 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం ఉంటుంది, కార్యకర్తల ప్రయాణం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి రాజీవ్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ నగర అధ్యక్షులు నరేష్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి గారికి, మాజీ చైర్మన్లు సల్లం మహేష్, సుర్మిల వేణు గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్ గారికి, కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లందరికీ, యూత్ కాంగ్రెస్ నాయకులకు, ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ నాయకులకు, రిటైర్మెంట్ సోదరులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఆటో యూనియన్ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాజీ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి ఈరోజు మా కార్యకర్తలందరం కూడా కేక్ కట్ చేసుకొని మరి వారి జయంతి ఉత్సవాలను జరుపుకొని నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఏదైతే గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల ఆదేశాల మేరకు ఈరోజు వారిని స్మరించుకుంటూ
వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలను మరి ఇంకా కూడా ప్రజల్లో ఉన్నాయంటే మరి వారి గొప్పతనం కావచ్చు, వారి ముందు చూపు కావచ్చు, ఈ దేశం అన్ని రంగాలలో ముందుకెళ్తుందంటే మరి వారి ఆలోచన అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దేశానికి యువత అనేది మరి ముఖ్యమని చెప్పేసి యువతనే మరి దేశాన్ని నడిపించగల శక్తి వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి ఆ రోజుల్లో మరి 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును మరి 18 సంవత్సరాలు కూడా చేసినటువంటి ఘనత కూడా ఈరోజు గౌరవ మరి రాజీవ్ గాంధీ దక్కుతుంది. అంతేకాకుండా ఈరోజు ఈ దేశంలో అన్ని రంగాలలో దేశం ముందుకుంటుంటే ముఖ్యంగా ఈరోజు టెలికాంలో మరి దేశంలో ఈరోజు ప్రతి ఒక్కరి చేతులలో మరి సెల్ ఫోన్ ఉందంటే మరి వారి ఘనత అని చెప్పి ఈ సందర్భం చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యువత కావచ్చు, రైతుల్లో కావచ్చు, ముఖ్యంగా దేశం మరి అన్ని దేశాలతో పోటీ పడుతుందంటే మరి వారు చేసినటువంటి మరి బాట అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ దేశం మరి నా దేశం అని చెప్పి భావించి దేశం కోసం అందరితోని మరి ఇలాంటి విభేదాలను పెట్టుకునే సిద్ధంగా ఉండి ఆ రోజు మరి కుట్రలో భాగంగా మరి వారిని కూడా హత్య చేసినటువంటి సందర్భం వారికి ఏదైతే గాంధీ కుటుంబం ఈ దేశానికి చేసిన సేవలన్నీ కూడా ఈరోజు మనం స్మరించుకుంటున్నాం. ముఖ్యంగా మరి బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు లేకుండే, అయినప్పటికీ కూడా మేమే మొత్తం చేసామని చెప్పేసి అప్పటి రాజ్యాంగాన్ని కూడా మరి కూలదోసే మరి కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ ఈ దేశానికి చేసినటువంటి గాంధీ కుటుంబం చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఏదైతే ఈ దేశంలో ఇంత స్వేచ్ఛగా మనం బతుకుతున్నామంటే అది రాజీవ్ గాంధీ కృషి ఉందని చెప్పేసి మనం మర్చిపోవద్దు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ మేయర్ గారికి కావచ్చు, అదే డిప్యూటీ మేయర్ కావచ్చు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు, మా మార్కెట్ కమిటీ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, ముఖ్యంగా ముఖ్య కార్యకర్తలకు, నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జయంతి వేడుకలు పాల్గొన్న అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మా పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు గౌరవనీయులు ప్రేమసాగర్ గారు, సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు సీసీలోటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే రాజీవ్ గాంధీ గారి కుటుంబం కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, దేశం కోసం ప్రాణత్యాగం చేసి ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో ముందంటే ఆ రోజు ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు. అదేవిధంగా ఆ రోజు తను ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఇందిరాగాంధీ తనయుడైనప్పటికీ ప్రధానమంత్రి ఒక కుమారుడు అయినప్పటికీ సాదాసీదా జీవితాన్ని గడిపిన రాజీవ్ గాంధీ గారు ఉన్నతని పొందిన అభ్యసించి దేశం కోసం తన ప్రాణత్యాగం చేసిన గొప్ప మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఒక పైలట్గా ఉద్యోగం సాధించి ఉద్యోగం అనంతరం తన సోదరుడైనటువంటి సంజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత భారతదేశానికి దేశం కోసం నేను ఇందిరాగాంధీతో ఉండి నేను మా అమ్మతోటి ఉండి నేను దేశానికి సేవ చేయాలని ఒక సంకల్పంతో రాజకీయాలు రావడం జరిగింది. అతి చిన్న వయసులో కేవలం 40 సంవత్సరాల భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సంవత్సరాలు తీసుకొచ్చి యువతకు రాజకీయ కావచ్చు అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చి యువతను ముందుకు నడిపించిన ఘనత కూడా రాజీవ్ గాంధీకి దక్కుతుంది. ఈరోజు సమాచార రంగం కావచ్చు, కమ్యూనికేషన్ రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని రంగాల్లో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పేటప్పుడు ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రావాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కూడా కేవలం అది భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీతో సాధ్యమని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పడినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మేయర్ గారికి, నగరపాలక అధ్యక్షుడు గారికి, పిసిసి మెంబర్ గారికి, అదేవిధంగా కార్పొరేటర్లకు, అందరు ముఖ్య నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ లేదా శక్తి స్కీమ్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, పాలిటెక్నిక్ విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తమ 3 ఏళ్ల డిప్లొమా కోర్సులు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతుందని పేర్కొన్నారు. శక్తి స్కీమ్ లో విలీనం లేదా ప్రస్తుత విలీన ప్రక్రియ అమలు అయితే తాము కష్టపడి అభ్యసిస్తున్న 3 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యకు విలువ తగ్గే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే మళ్లీ ఇంటర్మీడియట్ చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా డిప్లొమా విద్యార్థులకు లభిస్తున్న ఉద్యోగ అర్హతలో బీటెక్ లెటరల్ ఎంట్రీ అవకాశం తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొన్నారు. తక్షణమే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయకపోతే తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థులకి 97వ జీవో నంబర్ తీసుకొచ్చి ఈరోజు విద్యార్థుల చదువుతోటి చెలగాడమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల విద్యార్థులకు చాలా నష్టం జరుగుతూ ఉన్నది. ఈరోజు లేబర్ ఎంప్లాయీగా ఈరోజు వాళ్ళని చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులని చూడబోతున్నాం. అంటే ఈరోజు వాళ్ళు చదువుతున్నటువంటి విద్యను ఒక లేబర్గా ఈరోజు పనిచేయించడం కోసం ఈరోజు శక్తి స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ శక్తి స్కీమ్ వల్ల ఈరోజు పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులు, డిప్లొమా చదువుతున్నటువంటి విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలంటే మళ్ళీ కూడా ఇంటర్కి వచ్చి మళ్ళీ చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును కూడా అంత నాశనం చేసే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోని తీసుకొచ్చింది. ఏదైతే 97 జీవో ఉందో దాన్ని తక్షణమే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు, డిప్లొమా విద్యార్థులకు అందరికీ కూడా న్యాయం చేయాలి. లేకపోతే ఇదే పాలిటెక్నిక్ విద్యార్థులు మీ గద్దెను దించే వరకు కూడా ఉద్యమం చేస్తాం. దానికి సంఘీభావం తెలుపుతున్నటువంటి పీడిఎస్ విద్యార్థి సంఘం, వామపక్ష విద్యార్థి సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసి నిన్ను దించే వరకు పోరాడతామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 97 జీవో నంబర్ రద్దు చేయకపోతే నిన్ను దించే వరకు కొట్లాడమే కాకుండా నీ ఇంటి ముట్టడం కూడా చేస్తామని చెప్పేసి కూడా మేము విద్యార్థులుగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. సింగరేణి కాలేజ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు వచ్చి మా బాధను చెప్పుకుంటున్నాం. కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఏదైతే జియో నెంబర్ 97 ప్రపోజల్ ఇచ్చిందో దాని ప్రకారం మా ఎస్బిటెట్ను శక్తి స్కీమ్ని మార్చేయబోతుంది. ఏదైతే మా డిప్లొమాను, ఐటీఐను, ఏటీసీను మెర్జ్ చేస్తూ స్కిల్ యూనివర్సిటీ పేరుతో మాకు బీటెక్ లేకుండా, లాటరల్ ఎంట్రీ లేకుండా, మా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ లేకుండా, మాకు ఒక క్లారిటీ ఇవ్వకుండా, స్టూడెంట్స్ ఒపీనియన్స్ లేకుండా ఈ స్కీమ్ని ప్రపోజల్ చేశారు. మాకు న్యాయం కావాలి. కలెక్టర్ వచ్చి ఇక్కడ మాట్లాడాలి. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కుక్రాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కుక్రాల సురేఖ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన చేసిన కృషిని చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 15వ డివిజన్ కార్పొరేటర్ తుమ్ల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదర్ తిరుపతి, మంచిర్యాల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, లక్షడిపేట పట్టణ అధ్యక్షులు సయ్యద్ షహీద్ అలీ, జిల్లా నాయకులు పూర్ణచంద్రరావుతో పాటు కార్పొరేటర్లు, లక్షపేట కౌన్సిలర్లు, సర్పంచ్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 11 నల్గొండ జిల్లా నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య ఘటనపై మంచిర్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులపైనే విద్యార్థులు దాడులకు పాల్పడడం అత్యంత బాధాకరమని ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెతుల రాజేంద్రపాణి, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ సంస్కృతి చిన్నారులకు విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తుందని, సెల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు హింసాత్మకమైన
అడ్డమైన కంటెంట్ విద్యార్థులను పెడదోవ పట్టిస్తున్నాయని అన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను హతమార్చే స్థాయికి విద్యార్థులు దిగజారడం సమాజానికి తీరని మచ్చ అని అన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ నిర్మూలనకు ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. చిన్న వయసులోనే విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై మానవత్వాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించడంతో పాటు రూపారెడ్డి హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుని కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూపారెడ్డి హత్యను నిరసిస్తూ ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, బంద్లో అన్ని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా సిసిసి నస్పూర్ మండల అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉట్ల సత్యనారాయణ, జిల్లా ట్రెజరర్ దండ రామకృష్ణారెడ్డి, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ రేగల్ల ఉపేందర్, నస్పూర్ మండల గౌరవ అధ్యక్షులు బత్తిని దేవన్న, ట్రెజరర్ అంబాల రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ అమన్ ప్రసాద్, స్రవంతి, రేడియంట్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్వహించే నాగార్జున కాన్సెప్ట్ హై స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న శ్రీమతి రూపారెడ్డి గారిని అతి కిరాతకంగా అదే స్కూల్లో చదివే 10వ తరగతి విద్యార్థులు 27 సార్లు కత్తిపోట్లతో చంపడం సభ్య సమాజం తలదించుకునే విధంగా, మన సమాజం ఎటుపోతుంది, మన విద్యార్థులు ఎటు వెళ్తున్నారు, సో టీచింగ్ చేయడానికి వచ్చే మన టీచర్స్ కూడా భయపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి సంస్కృతిని పెంచి పోషించడం, ఇది మన విద్యా వ్యవస్థతో పాటు తల్లిదండ్రుల మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రాబోయే రోజుల్లో ఏదైతే డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో తెలంగాణ ఏదైతే ఉందో స్కూళ్ళ సముదాయాల పక్కన కూడా డ్రగ్స్ అండ్ మత్తు పానీయాలు అండ్ గంజాయి ఇటువంటి విక్రయించడం చాలా సిగ్గుచేటు. వీటి మీద ఉక్కుపాదం మోపి ఇటువంటి సంఘటనలు మళ్ళీ తెలంగాణలో జరగకుండా విద్యాలోకాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ సమాజం మీద, మేధావుల మీద, విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద, అదేవిధంగా ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ నాయకుల మీద, అందరి మీద ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కేవలం నివాళులు అర్పించి ఏదో మనం సానుభూతి చూపించడం కాదు, ఇటువంటి సంఘటనలు మళ్ళీ సమాజంలో జరగకుండా మనం చేయాల్సిన కార్యాచరణని ప్రభుత్వం రూపొందించి అది ఎవరైతే చేశారో ఆ విద్యార్థుల్ని అతి కఠినంగా శిక్షించాలని సందర్భంగా ట్రస్మా మంచిర్యాల జిల్లా కోరుతూ, అదేవిధంగా ఈ రూపారెడ్డి హత్యకు నిరసనగా మంచిర్యాల జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో అన్ని ప్రైవేట్ పాఠశాలలు రేపు బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ బంద్లో టీచర్లందరూ పాల్గొని సో మనం రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, సో సభ్య సమాజానికి మనం ఎటువంటి మెసేజ్ ఇవ్వాలి, ఇవాళ పిల్లలే రేపటి భావి భారత పౌరులు కావాల్సిన ఈ తరుణంలో మన ఇటువంటి ప్రిన్సిపాల్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి హత్యకు గురి కావడం చాలా సిగ్గుచేటు. ముఖ్యంగా దీని మీద సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన ప్రపంచ దేశాలలో ఆస్ట్రేలియా మొట్టమొదటి దేశం 16 సంవత్సరాల లోపున్న పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఆస్ట్రేలియాతో పాటు యునైటెడ్ కింగ్డమ్, బ్రెజిల్ అండ్ ఇండోనేషియా అండ్ ఫ్రాన్స్ ఈ కంట్రీస్లో కూడా 15 and 16 years చిల్డ్రన్స్కి సోషల్ మీడియా బ్యాన్ చేసే ఒక చట్టాన్ని తీసుకురావడం చాలా హర్షణీయం. సో ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపి 16 సంవత్సరాలు 18 సంవత్సరాల లోపు ఉండే పిల్లల్ని విద్య వైపు వాళ్ళు దృష్టి పెట్టాలంటే ఇటువంటి సోషల్ మీడియాని, డ్రగ్స్ని, మత్తు పదార్థాలని వినియోగాన్ని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సందర్భంగా ట్రస్మా మంచిర్యాల జిల్లా కోరుతూ రేపటి బంద్లో అందరూ పాల్గొనాలని పిలుపునిస్తూ మన రూపారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా ట్రస్మా మంచిర్యాల జిల్లా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి జరిగింది. నాగార్జున కాన్సెప్ట్ స్కూల్లో రూపారెడ్డి అనే ప్రిన్సిపల్ని వాళ్ళ స్కూల్లో చదివే విద్యార్థులే అత్యంత దారుణంగా 27 కత్తిపోట్లతో చంపివేయడం జరిగింది. అది చాలా బాధాకరం, విచారకరం. మరి సమాజం ఎటు వెళ్తుంది, సమాజం ఏ వైపుగా అడుగులు పెడుతుందని మనం చాలా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, పెరిగే విధానం కావచ్చు, పిల్లల యొక్క ప్రవర్తన కావచ్చు, తర్వాత అలవాట్లు కావచ్చు, దీనికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్కి చాలా దూరం ఉండే ప్రాంతంలో కూడా మరి డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటై, జల్సాలకు అలవాటై వారు ఈ యొక్క ఘాతకానికి పాల్పడి ఉన్నారు. వారు దొంగతనానికని వెళ్ళి ఆ ప్రిన్సిపల్ని అమానుషంగా చంపివేశారు. కాబట్టి దానికి ట్రస్మా తరపున మరి ఉపాధ్యాయ బృందం తరపున
ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంది.